శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు, భవన నిర్మాణ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలో 1,00,000 మంది నిర్మాణ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని కార్మిక సంఘం నేతలు అన్నారు. నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేసి క్లెయిములు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సుమారు 36 లక్షల మంది ఉన్నారు. అయితే భవన నిర్మాణ కార్మికులు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. రామ్ విలాస్ పాస్వాన్, దేవగౌడ్ గారు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వెంటి రామారావు గారు ఉన్నప్పుడు, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఇంప్రూవ్ 9 సంవత్సరాలు చేయలేదు. చేయకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికుల యొక్క చట్టాన్ని అమలు చేయడం జరిగింది. మేడే రోజునే అది ఒక 6 సంవత్సరాలు దాన్ని అమలు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ సంక్షేమ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకొచ్చిన దాన్ని చాలా లేట్ అయినా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసింది. కానీ తన బిడ్డడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేటప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయలేదు, దాన్ని ఆపేశారు. ఆపేసిన సందర్భంగా ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, నేను అధికారంలోకి వస్తే మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఈ చట్టాన్ని మళ్ళా తీసుకొస్తాను, అమలు చేస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ